ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం. అంతియోకియా నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అపోస్తల కార్యములు 14వ అధ్యాయం మనం గనక చదివితే మనకి ఫైర్ ఇన్ ద బోన్స్, ఎముకల్లో అగ్ని మండుతూ ఉండిద్ది. ఏంటి అసలు ఏం జరిగిందని మనం చూస్తే గనక లుస్త్రా అన్న ప్రాంతంలో దేవుడు పౌలు గారిని వాడుకోవడం, చాలా గొప్ప కార్యం చేయడం మనం చూస్తున్నాం. అయితే ఈ పట్టణంలోనే అంతియోకియా నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహాన్ని వారి పక్షంగా చేసుకుని పౌలు గారి మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయాడు అనుకుని పట్టణం వెలుపలికి ఈడ్చుకొని పోయారు. చచ్చిపోయేంతగా చావు కొట్టేంతగా రాళ్లు రువ్వారు. చచ్చిపోయాడేమో అనుకుని పట్టణం వెలుపలికి ఈడ్చేశారు. ఆల్మోస్ట్ ఇక ఏమీ లేదు, మనకి చెప్పాలంటే కొనుపిరి లేదా అన్కాన్షియస్. ఆ స్టేట్లో ఉన్నప్పుడు పౌల్ గారు ఏం చేశారనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అన్నమాట. 20వ వచనం మనం చూస్తే, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయింది. ఇమీడియట్ డే నెక్స్ట్ డే దెర్బేకి వెళ్ళిపోయాడు. బాబోయ్, అక్కడ ఏం చేశారని చూస్తే కనుక వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత దెర్బేకి వెళ్ళి ఇమీడియట్గా అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు పౌల్ గారు. అంత మాత్రమేనంటే కాదు 22లో మరి లుస్త్రాకును ఈకోనియాకును అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అంత మాత్రమే కాదు, దెర్బేకెళ్ళి సువార్త చెప్పడం మాత్రమే కాదు, మరలా ఏ పట్టణంలో అయితే ఆ లుస్త్రా అంతియోకియా ఈకోనియా ఎక్కడైతే రాళ్లు రువ్వి భయంకరంగా ద్వేషించి చచ్చిపోయాడు అనుకుని పట్నం వెలుపలకి ఈడ్చుకొని పోయారో వెనక్కి వెళ్ళి అక్కడున్న వారి యొక్క మనసుల్ని దృఢపరుస్తున్నాడు. మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలి, అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి తిరిగి వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు బాబాయ్. మనం సేమ్ రిలేటెడ్ థింగ్ని ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మనం చూస్తే 9వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓడ్చి ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. భయంకరంగా మరి అన్ని చోట్ల దినమెల్లా నవ్వులు పాలే నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను చెప్పినప్పుడల్లా, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడల్లా నాకు బలాత్కారం జరుగుతుంది, దోపుడు జరుగుతుంది, మరి దినమెల్లా నాకు అవమానం అపహాస్యం జరుగుతూ ఉంది, నాకు మనుషులు వ్యతిరేకంగా మారిపోతున్నారు. నేను అందుకని అసలు ఆయన పేరు ఎత్తకూడదు, ఆయన నామాన్ని ప్రకటించకూడదని నేను అనుకుంటే అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకల్లోనే మోయబడినట్లున్నది అని చెప్తా ఉన్నాడు. నిజంగా సువార్త విషయమై మన పితరులు పడిన ప్రయాస, ఈ సువార్తను చెప్పడానికి వారు పొందుకునే శ్రమ ఎంతో గొప్పది. విలియం సి బర్న్స్ అనే ఒక మిషనరీని మరి చిన్న వయసులో వాళ్ళ అమ్మగారు మార్కెట్కి తీసుకెళ్తే ఆయన తప్పిపోయాడు. వాళ్ళ అమ్మగారు వెతుక్కుంటా వెనక్కి వస్తే ఆయన ఒక చిన్న సందులో మోకరించి భయంకరంగా దారులుగా కన్నీరు కారిపోతా ఉంది. వాళ్ళ తల్లిగారు అడిగారు, విల్లి నీకేమైంది, ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు, నీకేనా బాధ ఉందా, నీకేనా కావాలా, నీకేనా జబ్బు చేసిందా అని అంటే అతను అంటున్నాడు, నా తల్లి, దేవునికి దూరంగా వీరు వేస్తున్న ప్రతి అడుగు నా హృదయాన్ని బద్దలు చేస్తుంది అని చెప్పాను. సో మనం చాలాసార్లు అవకాశం ఉన్నా కానీ సువార్తను ప్రకటించాం కదండి. అవకాశం ఉన్నా కానీ వి డిడ్ంట్ ఇంట్రడ్యూస్ అవర్ క్రైస్ట్. చాలాసార్లు మనకి ఎందుకు లేని పక్కకి వెళ్ళిపోతాం, ఎవరికి క్రీస్తుని గురించి బోధించాం. ఎక్కడన్నా కొంతమంది అయితే క్రైస్తవులను ఒప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు, వారి ప్రెస్టీజ్, వారి గౌరవం ఎక్కడ తగ్గిపోయిద్దని. వీరు చూడండి, భయంకరంగా రాళ్ళు రువ్వి చనిపోయారనుకున్నా కానీ
మళ్ళా వెనక్కి వెళ్ళి అదే ప్రాంతాలకి మరి వాక్యాన్ని బోధించటం. బైబిల్ చెప్తా ఉంది, మీ దేహమును కాక మీ ఆత్మను మీ దేహమును మరి నాశనం చేయగల దేవునికి భయపడమని. సో ఎంతో రోషంగా అది వారి ఎముకల్లోనే మూయబడినట్లుగా అగ్నిలాగా వారిలో మండుతోంది. ఇలాంటి అనుభవం ప్రభు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.